పోతాడు, తిరగలట బయట. వాళ్ళ ఆవిడ కూడా టార్చర్ పెడతానే ఉంటది, ఎందుకు చేసావు ఎట్లా అని. వాళ్ళ ఆవిడ పరంగా కూడా టార్చర్ ఉంటది కదా. మరి ప్రెగ్నెంట్ అంట, మరి ఆమె ఎంత బాధ అనిపిస్తుందో, ఎందుకు ఇలా చేసాడని ఆమెను ఇప్పుడు బాధ పెట్టచ్చా? ఇటువంటి టైంలో ఆమెను బాధ పెట్టచ్చా? మరి ఇంటికి పిలిపించుకుని అలా చేసే బదులు పోలీస్ స్టేషన్ పిలిపించి అక్కడే పోలీసుల ముందే చెంప పేలేటట్టు చేసినట్టయితే ఈయన విలువ ఉండేది కదా, ఈయనకి విలువ ఉండేది కదా. మరి ఆ చెప్పిన స్నేహితుడు ఎవరు మంచి మాట చెప్పాడు, లొంగిపోరా బాబు అని చెప్పేసి, లేకపోతే ఇంకా వేరే ఉండేది, అది వాసన వచ్చేది, పరిస్థితి ఘోరంగా ఉండేది. ఇంకా దారుణంగా వెళ్ళకూడదు కదా అని నేను కోరుతున్నాను. అంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని మరి అంత క్రూరల్ గా మారడానికి గల ఆ మైండ్ సెట్ ఏంటి? అది ఎంత భయపెట్టిద్దా, దాని దగ్గర ఏమేమి ప్రూఫ్స్ ఉండయో ఎవరికైనా భయం వేసింది కదా. మరి అది ఎంత భయపెట్టిండిద్దో, దాని దగ్గర ఏమేమి ప్రూఫ్స్ ఉండయో. అది చూస్తుంటేనే చిన్న అమ్మాయి లాగా ఉంది, అందంగా ఉంది. మరి ఈడే దొరికాడు, ఈడు చూస్తుంటే బకరా మొహం లాగా ఉన్నాడు. పిల్లలు కాని వాళ్ళు చాలా మంది ఉండారన్న, ఎవరో ఒకరిని పట్టుకోవచ్చు. ఎల్వి నగర్ అంటే కుర్రోళ్ళు చాలా మంది ఉంటారు తెలుసా. ఏది మన దివీస్ ల్యాబ్స్ లోను, ఎల్బి అరవింద ల్యాబ్స్ లోను చేసేవాళ్ళు ఎక్కువగా ఆడే ఉంటారు మేడం. ఆ ఎల్వి వీరిలోనే ఉంటారు హాస్టల్స్. కానీ ఎవరు దొరకలేదా అనిపిస్తుంది, అందరూ అదే అనుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ కూడా అన్నారు, ఏమో అది అంత అందంగా ఉంది, ఎవరు దొరకలేదారు నాయన. అంటే ఆమె జాబ్ చేసుకుంటూ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఆ ఈవెంట్స్ లో భాగంగానే తను పరిచయం అయింది 2020 అప్పటి నుండి రిలేషన్షిప్ ఉంది. బట్ ఇప్పుడు ఆమెకు కూడా మ్యాచెస్ వచ్చినట్టు వాళ్ళ డాడీ చెప్తుంది. బట్ ఇలాంటి లవ్ అలాంటిది ఏది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, అలాంటిది ఏది లేదు, ముందే చెప్పుద్ది కదా అనుకుంటే. మరి ఇంటికి ఎందుకు వెళ్ళిందన్నా? సిసి కెమెరాలో చూశారు కదా, ఇంటికి వెళ్ళడం అంతా ఆయన పట్టుకుని ఈడ్చుకెళ్ళి ఏమి వేయలేదు కదా. ఆమె స్వేచ్ఛంగా వెళ్ళింది లోపలికి, ఆ తలుపులో ఏమి చూపిస్తున్నారు కదా దానిలో. మరి తప్పెవరిదంటారు? ఏదైనా కానీ అంత దారుణంగా వాడు చేయకూడదు, వాడికి తగిన బుద్ధి అనేది ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం. కానీ శిక్ష అనేది ఎట్లా ఉండాలంటే ఇంకొకటి తయారవ్వకూడదు. ఎట్లా అంటే రీసెంట్ టైంలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఒకటి అయిన అపహరణ ఇన్సిడెంట్, దానిపైన వరకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదు. దాన్ని చొరవగా తీసుకొని ప్రతి ఒక్క ఇప్పుడు ఒక ఆఫీసర్ ఒకటే ఏందన్నా, ఒకటేంది ఇప్పుడు 4-5 వయసులో ఏంది, వయసులో మన యూట్యూబర్ యాంకర్ ఆమె ఎన్ని వీడియోలు చూసాం. ఆ వీడియోలు చూస్తుంటే ఎంత బాధేస్తుంది. ఆడు లవ్ అని ఎంటబడి ఆ వీడియోలన్నీ చూస్తుంటే ఎంత బాధేస్తుంది. మరి ఆ కిరాతకుడిని తీసుకెళ్లి ఇంకా జైల్లోనే పెట్టారు. మళ్ళీ రీసెంట్ గా హాస్పిటల్ అన్నారు, మళ్ళీ జైలుకి తీసుకెళ్లి జైల్లో పుడుకోబెట్టారు. అంటే తెలంగాణ గవర్నమెంట్ వైష్ణవ విషయంలో విఫలమైంది కదా. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకుంటా దట్టు అది కూడా ఇక్కడే తయారైపోయింది. అంటే యాక్షన్ గవర్నమెంట్ అనేది కరెక్ట్ లేక శిక్షలు కరెక్ట్ అనడానికి లేదు కదా. నువ్వు ఆ మాట నేను అనలేను, నువ్వు అనలేవు. ఎందుకంటే రీసెంట్ గా ఎవడో చేశాడు, అడేమయ్యాడు బాడీ అయితే తెల్లారిపాటికి. మరి కాబట్టి అనలేవు, గవర్నమెంట్ అనలేవు. కానీ రియాక్షన్ అనేది పోలీసులకి ఫుల్ స్వేచ్ఛ లేదు. కోర్టు జడ్జి గారు కూడా స్పందించాలి. రాజకీయ నాయకుడిని అనకూడదు, నువ్వు హోంమంత్రి గారిని అనకూడదు. జడ్జి గారికి కూడా బాధ్యత ఉంది. ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే పోలీసులకు ఒక సెక్షన్ ఇవ్వాలి. వాళ్ళని ఎట్లా శిక్షించాలంటే దొరికినాడు స్పాట్ లో సాక్ష్యాలు ఉండే బట్టిగా వేస్తున్నారు. ఆడే వచ్చి లొంగిపోయాడు, లొంగిపోయినా కానీ వాడికి ఎంత ఉండాలి, వాళ్ళ భయం పుట్టాలి కదా, భయం పుట్టించేట్టు చేయాలి కదా. అంటే అలా చేసి ఇక తర్వాత తప్పేం లేదన్నట్టుగా లొంగిపోవడం అంటే అక్కడికి వెళ్తే ఎటువంటి ఏంటంటే ఆయన నాది ఇచ్చేది, గవర్నమెంట్ ఇచ్చేది. ఎంత బాధ్యత ఉన్నా గానీ ఈయన ఎందుకు ఆ ట్యాగ్ లో పడ్డాడు అనేది అర్థం కాదు. ఎందుకు పడ్డాడు, లేదా ఎవరి వల్ల పడ్డాడా, ఏదైనా బ్లాక్ మెయిల్ జరిగిందా, ఏందనేది క్లారిటీకి రాలా. వెళ్ళి పోలీసులు లొంగిపోయినా గానీ అసలు తల బాడీ కూడా తల ఎక్కడుందో మర్చిపోయినా అన్నాడు ఫస్ట్. తర్వాత విచారం చేస్తే తల అక్కడే వేస్తాడు. ఆ తల తీసుకొచ్చి చేస్తే పోలీసులకు కూడా ఆశ్చర్యం అనే అనిపించింది. దానిలో ఎట్లా గుక్కాడో వాడికి అర్థం కావట్లా. పోలీసులకు కూడా చిన్న ఫీజు అన్న, మరి పెద్దదేం కాదు అది. దానిలో ఎట్లా గుక్కాడో వాడు అర్థం కావట్లా. కానీ ఇలా తయారవటం చాలా దారుణం. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు తయారవకుండా ఉండాలని గట్టి చర్యలు తీసుకోవటం అనేది గవర్నమెంట్ మీదే ఉంది. బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీదే ఉంది. స్పందించట్ల. రీసెంట్ గా వైష్ణవి చేసాం, ఈ రోజు దాకా తేళ్ళ. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఇది రీసెంట్ గా ఆయన ఒకటి చంపేశారు, బాడీలు దొరికింది. అట్టగే దొరకాలి. ఇట్లాంటి వాళ్ళందరూ ఏదో కాలంలోనే ఎక్కడో ఒకట బాడీలుగా తేలితే ఇప్పుడు సొసైటీలో ఒక భయం అనేది మొదలయ్యింది. కంపల్సరీగా దీని గవర్నమెంట్ రియాక్షన్ గట్టిగా ఉండాలని నేను. సో కొంతమంది అమ్మాయి చూస్తే చాలా బాగుంది. సో పెళ్ళైన అతనితో ఎఫ్ఐఆర్స్ అలాంటి పెట్టుకోవడం దేనికి అంటారు? ఎందుకు ఆ కర్మ, చనిపోయేంత కర్మ ఎందుకు వచ్చింది? డబ్బులు అంటే అనుకోవాలి, లేదా డబ్బు కోసమే అని చాలా మంది అనుకుంటారు. నావి ఉద్యోగం, ఇంకా డబ్బులకి ఏం తక్కువ. ఆడి ఇంటి నిండా బంగారమే ఉంది, ఆడి ఇంటి నిండా బంగారం ఉంది. అమ్మాయికి బంగారం ఒకప్పుడు వేస్తాం, ఇప్పుడు తిరిగినా కానీ స్వేచ్ఛ అనేది ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. పొద్దున వెళ్తారు, సాయంకాలం వస్తాను, ఎవరు పట్టించుకుంటారు. అలా స్వేచ్ఛ అనేది ఉంది. మరి ఇట్లాంటి టైంలో అది మరి ఏమి నిర్ణయం తీసుకుందో, ఏం చేసిందో పూర్తి వివరాలు అయితే పోలీసులు చెప్పలేదు. కాబట్టి మనం క్లారిటీగా మనం కూడా అనలేదు. సో మన వైష్ణవ విషయంలో అతనికి శిక్ష పడుంటే, కఠిన శిక్ష పడుంటే ఈ రోజు నిన్న అపర్ణ, ఈ రోజు మౌనిక బతికేవారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఎట్లా అనుకుంటా ఉన్నా. రీసెంట్ గా బాడీ తేలింది ఒకటి, ఏపీలోనే రీసెంట్ గా ఒక బాడీ తేలింది.
మరి ఆ బాడీ చూసేది భయం పుట్టింది యాదవులకి. ఏంటంటే శిక్ష అనేది పబ్లిక్ లో ఉండాలన్నా, పబ్లిక్ గా ఎన్కౌంటర్ చేస్తారనే భయం అనేది వాళ్ళకి రావాలి. గంజాయి బ్యాచ్ని ఎట్లా నడిపిస్తున్నారు రోడ్ల మీద, ఈ ఎదవలను కూడా అంతకన్నా నీచంగా రోడ్ల మీద నడిపిస్తే బుద్ధి జ్ఞానం ఒక ఆడదానికి విలువ ఇవ్వాలరా నాయన. మన మీద రివర్స్ అయిందా వదిలే పక్కకు తప్పుకోవాలి, ఆలోచన వాళ్ళకి రావాలి, కానీ ఇంత చండాలంగా తయారవకూడదని నేను కోరుకుంటున్నాను. ఫైనల్ గా పెళ్ళైన వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టిన వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? చర్యలు తీసుకోవాలి. కుటుంబ అమ్మాయిలు. పెద్దలు ముఖ్యంగా వాళ్ళు ఎలా ఉంది ఏంటనేది ఒక బాధ్యతగా అడగాలి. మగవాడైనా కానీ ఆడపిల్లనైనా కానీ తల్లిదండ్రులు ఒక 2-3 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు వాళ్ళని పట్టించుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు చర్యలు తీసుకుంటేనే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా కానీ, ఏ బడా బాబు అయినా కానీ వెనక మాలనే చూడాలి కంపల్సరిగా. అది ఏ టార్చర్ పడుతున్నాడు, ఆ అమ్మాయి ఎందుకు టార్చర్ అవుతుంది, ఆ అమ్మాయి టార్చర్ పెడుతుందా, వాడు టార్చర్ పెడుతున్నాడా ఏంటనేది గ్రహించాల్సిన బాధ్యత పెద్దలకు ఉంది. కంపల్సరిగా వాళ్ళ వల్లే ఇవి జరుగుతున్నాయి. కంపల్సరిగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇటు గవర్నమెంట్ రియాక్షన్ కూడా ఇట్లాంటి అదవుల మీద నీచంగా ఉంటేనే మరి ఇంకొకటి భయం అనేది పుట్టిందని